మీరు చూస్తున్నారు యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే వితిన్ షార్ట్ పీరియడ్‌లో మనం ఏఆర్ కాలింగ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి. ఓకే. సో, బిఫోర్ దట్ ఏందంటే ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ వచ్చాయి కానీ సబ్స్క్రైబర్ చేసుకోలేదండి. సో, ఐ రిక్వెస్టింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వ్యూస్ అనేది పెరుగుతున్నాయండి. 1,50,000 వ్యూస్ వచ్చాయి. ఓకే. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే మీకు మోర్ వీడియోస్ అనేవి మీ ఇన్‌బాక్స్‌లోకి వస్తాయండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేయండి. ఓకే. సో, ఈ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వి ఆర్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ 500 స్టూడెంట్స్ అండి యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, 500 స్టూడెంట్స్ మేము సక్సెస్‌ఫుల్‌గా ప్లేసింగ్ చేశామండి. సీ అసలు మేము వాళ్ళకు కన్సల్టెన్సీ కాదండి మాది. సో, చాలామంది ఏంటంటే మనం కన్సల్టెన్సీ అనుకోని మాకు కాల్ చేసి మాకు జాబ్ పెట్టియని అంటున్నారండి. సో, ఫ్రాంక్లీ మేము చెప్పాలంటే మేము రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ అండి. ఓకే. సో, మేమేంటంటే రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తామండి. ఒక ఆర్గనైజేషన్‌లో మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు డే టు డే యాక్టివిటీస్ నుంచి ఎండ్ ఆఫ్ డే వరకు మీరు ఎలా సర్వైవ్ కావాలి అనేది మేము గైడ్‌లైన్స్ ఇస్తామండి. సో, సబ్జెక్ట్ పరంగా మాకెంత నాలెడ్జ్ ఉందో దానికి రెట్టింపు మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. సో, కమింగ్ టు ద టాపిక్ అండి. సో, మాదొచ్చేసి ప్రొవిజన్ ఏఆర్ కాలర్స్ ట్రైనింగ్ సెంటర్ అండి. ఓకే. ఏఆర్ కాలింగ్ ట్రైనింగ్ సెంటర్. సో, ఇదొచ్చేసి మనకు బోడుప్పల్లో ఉంటుందండి. సో, మేము వచ్చేసి ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. సో, సార్ మీ 30 అవర్స్ ఎందుకు యాక్చువల్ మా కోర్స్ టైమింగ్ వచ్చేసి డైలీ 1 అవర్ ఉంటుందండి. ఓకే. డైలీ 1 అవర్ ఉంటుంది. ఇట్స్ మండే టు ఫ్రైడే అనమాట. మండే టు ఫ్రైడే ఉంటుంది. సో, ఆఫ్‌లైన్ వచ్చే ఎవరైతే వాళ్ళు ఊరికనే ఉన్నవాళ్ళు వాళ్ళొచ్చి జాయిన్ అవుతారండి. నో ఇష్యూస్. బట్ కొంతమందేంటంటే ఫినాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా జాబ్ గెట్ ఇన్ అవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఉంటారండి. సో, వాళ్ళ గురించి ఏంటంటే విత్ 30 అవర్స్ కోర్స్ కంటెంట్ అనేది మేము ప్రిపేర్ చేస్తామండి. 30 అవర్స్ కోర్స్ కంటెంట్‌లో మీకు ఎంటైర్ చార్జ్ ఎంట్రీ ఈ 30 అవర్స్ కోర్సెస్‌లో మీరు ఏమేమి ఉంటాయంటే చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఎలిజిబిలిటీ ప్లస్ డినయల్ మేనేజ్మెంట్. సో, ఈ వీడియోస్ అనేవి మేము ప్రిపేర్ చేసామండి. సో, అలాంగ్ విత్ వీటితో పాటు ఏంటంటే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్, నోట్స్, రన్నింగ్ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి దేర్ అండి. ఓకే. సో, ఇవన్నీ మేము 30 అవర్స్‌లో కంప్లీట్ చేసామండి. సో, ఇది మేము ఎలా చేసామంటే ఈ 500 స్టూడెంట్స్ మేము ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ వల్ల మేము తెలుసుకుందేంటి? ఓకే. మా వల్ల వాళ్ళు తెలుసుకుందేంటి? సో, అన్ని డౌట్స్ అన్నీ మిక్స్ చేసి ఈ 30 అవర్స్ వీడియోస్ అని మేము ప్రిపేర్ చేసామండి. సో, దీనివల్ల మీకేంటంటే మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది డెఫినెట్‌లీగా వస్తుందండి. ఓకే. సో, నేను 30 అవర్స్ వీడియోస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ వన్స్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేశాక మీరు నాన్ వాయిస్‌కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వాయిస్ ప్రాసెస్ కూడా వెళ్ళొచ్చండి. ఏఆర్ కాలింగ్ కూడా వెళ్ళొచ్చు. సో, మీకు ఏ ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ అండి. ఓకే. నాట్ ఎ థియరిటికల్ అండి. బై ప్రాక్టికల్ ఓన్లీ వి ఎక్స్‌ప్లెయిన్ అనమాట. ఫ్రమ్ బేసిక్స్ నేమింగ్ ఫార్మాట్ నుంచి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద యాక్షన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ ఎక్స్‌ప్లెయిన్ హియర్ అండి. సో, యెస్. సార్ మరి మేమేం చేయాలంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ 30 అవర్స్ కోర్స్ తీసుకొని 5 డేస్‌లో మీరు థియరిటికల్ పార్ట్ కంప్లీట్ చేయాలండి. ఓకే. మీన్స్ 6 అవర్స్ 5 డేస్ అండి. 30 అవర్స్ అయిపోతుందండి. నెక్స్ట్ 1 డే ఏంటంటే నేను ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ ప్రాక్టికల్ ఇస్తాను. మీరు మా ఆఫీస్ విజిట్ చేసి ప్రాక్టికల్స్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో కూడా మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మాకు వీలు పడదంటే మేము మీకొక బేసిక్ సాఫ్ట్‌వేర్ ఇస్తామండి. సో, ఓన్లీ అది ప్రాక్టికల్ పర్పస్‌కి బేసిక్ సాఫ్ట్‌వేర్ ఇస్తామండి. ఆ సాఫ్ట్‌వేర్‌ని మీరు మీ ల్యాప్‌టాప్ ఆర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చండి. ఏం డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చనమాట. వన్ డే మాక్ కాల్ ఇంటర్వ్యూస్ అండ్ మాక్ కాల్స్ తీసుకుంటామండి. ఒక 2, 3 సినారియోస్ పైన మాక్ కాల్ తీసుకుంటాం. మనం ఎలా ఎక్స్‌ప్లోర్ అవ్వాలి. వాట్ ఈస్ ద వెల్కమ్ స్క్రిప్ట్ అండ్ వాట్ ఈస్ ద క్లోజింగ్ స్క్రిప్ట్ అండ్ వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యాక్షన్ ఫర్ దట్ పర్టిక్యులర్ క్లెయిమ్. సో, అవన్నీ మేము ఇందులో ఈ మాక్ కాల్‌లో మేము క్లియర్ చేస్తామండి. సో, ఇక్కడొచ్చేసి ఈ కోర్స్ సెల్ఫ్ లెర్నింగ్ వచ్చి ప్లస్ సర్టిఫికేట్ కాస్ట్ వచ్చేసి 2 మీకు కంబైన్డ్‌గా 20,000లో ఇస్తున్నామండి. ఇన్ కేస్ ఇక్కడ నేను ఛాలెంజ్ ఇస్తున్నానండి. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా సరే సర్టిఫికేషన్ ప్లస్ కోర్స్ మీకు వితిన్ ఈ కాస్ట్‌లో వచ్చిందంటే మీరు డెఫినెట్‌లీ తీసుకోవచ్చండి. నో ఇష్యూస్ అండి. నా స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు 80,000, 90,000 అమీర్‌పేట్‌లో కట్టి మోసపోయి మళ్ళా మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో, నాకు అలా ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఓకే. సో, ఎవరైతే బట్ ఫైనల్లీ ఏంటంటే అండి మాది కన్సల్టెన్సీ అనేది కాదండి. మేము రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తాము.
అది అయిపోయిన తర్వాత జస్ట్ మీ రెజ్యూమ్ అనేది మీరు నౌకర్లో అప్లోడ్ చేసుకోవాలి. నౌకర్లో అప్లోడ్ చేసుకున్నాక మీకు కాల్స్ వస్తుంటాయి. ఒక 2, 3 ఇంటర్వ్యూస్ మీరు ఫెయిల్ అయినా పర్వాలేదండి. ఫెయిల్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో మీరేంటంటే ఇంకా నెక్స్ట్ కంపెనీస్‌కి మీరు ఇంకా ప్రిపేర్ అవుతారు. బట్ యాస్ ఆఫ్ నౌ నా స్టూడెంట్స్ 1, 2, 3, 4 మెంబర్స్ అంతే అండి. బట్ ఎవ్రీవన్ దే ఆర్ గెట్టింగ్ జాబ్స్ అండి. ఓకే. ఒక్కొక్క 3, 4 ఆఫర్స్ చేతిలో పెట్టుకున్నారండి. ఓకే. సో అదే అండి నా ఇంటెన్షన్. బట్ ఒకటండి రిక్వెస్టింగ్ అండి. నాది కన్సల్టెన్సీ మాత్రం కాదండి. ఓకేనా? కన్సల్టెన్సీ కాదు. ఓకేనా? అమౌంట్స్ వేస్ట్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతోటి నేను పెట్టానండి యాక్చువల్లీ. ఓకే. నేను బయట వాళ్ళకి ఓన్లీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే అరౌండ్ ఒక 25,000 తీసుకుంటానండి. ఎవరైతే అలాంగ్ విత్ కోర్స్ ప్లస్ సర్టిఫికేషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే 20,000 చార్జెస్ అనేది చేస్తున్నానండి. ఓకే. ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద నా నెంబర్ ఉంటుందండి 8309. ఈ నెంబర్‌కి మీరు కాల్ చేసి న్యూ బ్యాచ్ ఎంక్వైరీస్ తీసుకోవచ్చండి. సో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టార్ట్ అవుతుందండి. అండ్ టుడే ఆల్సో వి స్టార్టెడ్ న్యూ బ్యాచ్ అండి. ఓకే. సో ఇంకేమైనా సో మీకు డెమో వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. సో ఎవరికైనా కావాలంటే ఆ డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో చూడండి. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే డెఫినెట్‌లీ యూ కెన్ కాల్ అండి. నో ఇష్యూస్ అండి. ఓకే. ఒకటే అండి మనకెక్కడ సబ్జెక్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలండి. నా దగ్గరనని కాదండి. మీకు నాకంటే ఇంకా వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఒకటికి 2 సార్లు మీరు రివ్యూ చేసుకోండి. పైసలైతే వేస్ట్ చేసుకోకండి. అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకండి. 40,000, 50,000 కట్టేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ప్రాక్సీస్ ఇలాంటివి వెళ్ళడం వల్ల ఏందంటే మీరు ఒక్కసారి గెట్ ఇన్ అవుతారండి. వన్స్ లోపల గెట్ ఇన్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ తర్వాత మీకు కేటీ ఎగ్జామ్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ పెడతారు. అందులో మీరు గెట్ ఇన్ అవ్వలేరండి. ఓకే. నా మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే వన్స్ ఒక్కసారి జాబ్ కొట్టారంటే మనం పర్మనెంట్ ఉండాలండి. అంతే నా ఇంటెన్షన్ వచ్చేసి మీరు పర్మనెంట్ ఉండాలి. సో మీరు మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్సీ చేయండి సార్ అంటే నేను చేయనండి. ఓపెన్‌గా చెప్పేస్తున్నాను కదా! ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ ప్రాక్సీస్ అండి. ఓకే. ప్రాక్సీస్ ఇలాంటివి ఎంకరేజ్ ఏందంటే మీరు వన్స్ ఒక్కసారి మీరు లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఇంత సబ్జెక్ట్ మీరు పెట్టుకొని మళ్ళా మీరు ప్రాక్సీ చేయడం ఎందుకు అడుగుతారండి? సో అలా అడగొద్దండి. ఏంటంటే అలా అడగడం వల్ల ఏంటంటే నాకు ప్రాబ్లమ్ ఏం రాదండి. నేను 30,000 తీసుకుంటాను ప్రాక్సీకి. 30,000 తీసుకొని నేను ప్రాక్సీ చేస్తాను. నా జాబ్ అయిపోతుంది. మీకు జాబ్ వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అండి. బట్ లోపలికెళ్ళిపోయిన తర్వాత ఎవరు సర్వైవ్ కావాలండి? మీరు. మీకు ఎగ్జామ్స్ పెడతారు. ఓకే. మీ ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ క్వాలిఫై కావాలి. 2, 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో, ఐయామ్ హ్యాపీ అండి. ఆ 30,000 తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను. నో ఇష్యూస్. నేను సై ఆహ్, ఫ్రిడ్జ్ కొంటానా, టీవీ కొంటానా అది అని. బట్ అది చూసినప్పుడల్లా ఏందంటే నాకు ఒకటే అనిపిస్తదండి. సీ నేను వాళ్ళ అమౌంట్ తీసుకున్నాను. బట్ వాళ్ళు జాబ్ సర్వైవ్ అవుతున్నారా లేదా? ఎందుకంటే నేను కూడా అలా మోసపోయే వచ్చాను. అరౌండ్ 2-3 లాక్స్ నేను ఒకప్పుడు 11 ఇయర్స్ బ్యాక్ నేను 2,00,000 పేమెంట్ చేశానండి. సో, ఆ ఇంటెన్షన్ తోటి దాని వల్లనే నేను ఇలా పెట్టానండి. అంతకు మించి నాకు దీనివల్ల వచ్చేది ఏం లేదండి. ఓకే. నా సబ్జెక్ట్ 10 మందికి రావాలండి. విత్ లో కాస్ట్. ఎందుకంటే ఈ చార్జెస్ కూడా ఎందుకంటే నేను ఇంతకుముందు వచ్చేసి నాకు ఆన్‌లైన్ ఉంటుండేనండి. ఓన్లీ ఆన్‌లైన్ ఉంటుండే. ఎవరినైనా అడగండి మా స్టూడెంట్స్‌ని ఆన్ ద కోర్స్ డిస్క్రిప్షన్‌లో నేను 3,000 నుంచి స్టార్ట్ చేశానండి. లాస్ట్ 8,000 తీసుకున్నానండి ఆన్‌లైన్. ఎప్పుడైతే నేను ఆఫ్‌లైన్ స్టార్ట్ చేశానో నా మెయింటెనెన్స్ అనేది పెరిగిపోయిందండి. రెంట్స్ పే చేయాలి, ప్రొజెక్టర్ చార్జెస్, ల్యాప్‌టాప్స్ కొన్నాను, ఫర్నిచర్ తీసుకున్నాను. సో, ఆ ఎక్స్‌పెండిచర్‌తో ఒక 2,000 నేను ఇంక్రీజ్ చేసి 10,000 చేశానండి. ఆన్‌లైన్ అయినా, మీకు సెల్ఫ్ లెర్నింగ్ అయినా ఏదైనా 10,000 సో, సెల్ఫ్ లెర్నింగ్ తీసుకుంటే ఏంటంటే మీరు తొందరగా జాబ్ గెట్ ఇన్ అవ్వచ్చు. అంతే అండి. ఓకే. సో, ఎవరికైనా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఒక డెమో వీడియో అనేది పెట్టానండి. సో, ఒక్కసారి అది చూడండి. మీకు కొంచెం ఐడియా వస్తుందనమాట. ఓకే. యాహ్! థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ కాలింగ్ అండి.